ఎక్కడైనా ఏసీబీ దాడులు జరిగితే అధికారుల్లో అలజడి రేగడం కామన్. కానీ అక్కడ మాత్రం పాలక వర్గంలో గుబులు కనిపిస్తోంది. ఆ ఎఫెక్ట్ తో అధికార పక్షం అంతర్గత కుమ్ములాట్లు మరోసారి రచ్చకెక్కాయి. నివురుగప్పిన నిప్పులా ఉన్న ఇద్దరు నేతల మధ్య విభేదాలు తాజా ఏసీబీ దాడులతో భగ్గుమంటున్నాయి. పరస్పర ఆరోపణలతో వీధికెక్కిన నేతలు ఒకరి అవినీతిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ వ్యక్తిగత దూషణలకు కూడా వెనకాడడం లేదు. అక్కడ ఈ పరిస్థితికి కారణం ఏంటి? నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇటీవల ఏసీబీ అధికారులు దాడులు చేశారు. అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ 50,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఈ విచారణలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కమిషనర్ సీసీగా ఉన్న మేయర్ అనుచరుడు అలీ నివాసంలో 5.32 లక్షల నగదు బయటపడింది. అంగన్వాడీలకు ఇవ్వాల్సిన అమౌంట్ సీసీ నివాసంలో దొరకడం 1,00,000 సందేహాలకు తెరలేపింది. దీనిపై విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు అడ్డంగా దొరికిపోయిన అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ అధికారిని అరెస్టు చేశారు. అక్కడ సీన్ కట్ చేస్తే నగరపాలక సంస్థలో ఏసీబీ దాడులు, అధికారులు, కమిషనర్ సహా అందరికీ ముచ్చెమటలు పట్టించాయి. అది కాస్త అధికార పార్టీ నేతల మధ్య విభేదాలకు ఆజ్యం పోసింది. నెల్లూరులో సుదీర్ఘ రాజకీయాల అనుభవం ఉన్న నేతగా పేరు తెచ్చుకున్న ఆనం వివేకానందరెడ్డి ఈ వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి రంగంలోకి దిగడం ముసరానికి కారణమైంది. దశాబ్దాలుగా నెల్లూరు మున్సిపాలిటీని తన కనుసన్నల్లో నడిపిస్తూ వచ్చారు వివేక. గత ఎన్నికల్లో కాంగ్రెస్ చావు దెబ్బతినడంతో కార్పొరేషన్ పై ఆనం పెత్తనం చేసే ఛాన్స్ లేకుండా పోయింది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లోనే కొనసాగిన ఆనం ఆ పరిస్థితిని తట్టుకోలేకపోయినట్లు కనిపించారు. కాంగ్రెస్ నుంచి కార్పొరేటర్ గా గెలిచిన తన తనయుడు రంగమయూర్ రెడ్డి ద్వారా తిరిగి కార్పొరేషన్ లో తన మార్కు చూపించాలని ప్రయత్నించారు. వైసీపీ తరపున మేయర్ గా గెలిచి మంత్రి నారాయణ అండదండలతో టీడీపీలో చేరిన అజీజ్ ను ఇరుకున పెట్టేందుకు ఆనం అడుగడుగునా ప్రయత్నించారు. అప్పట్లో ఈ వ్యవహారం నెల్లూరులో పెద్ద దుమారానే రేపింది. మేయర్ కు అధికార పార్టీ కార్పొరేటర్ తో పాటు టీడీపీ నేతలు బాసటగా నిలవడంతో వివేక ఏం చేయలేకపోయారు. ఆ తర్వాత టీడీపీలో తిరిగి కార్పొరేషన్ పై లుక్కేయడం మొదలుపెట్టారు ఆనం. తన కుమారుడితో మేయర్ వ్యవహార శైలిపై ఆరోపణలు గుప్పించేలా చేశారు. కాంట్రాక్టు వర్కుల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ విమర్శలు చేయించారు. మేయర్ వర్గం కూడా ఎదురుదాడికి దిగడంతో పార్టీ పెద్దలు రంగంలోకి దిగి పరిస్థితి చక్కదిద్దాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న ఆనంకి తాజాగా ఏసీబీ దాడులు అస్త్రంగా మారాయి. మేయర్ అజీజ్ తో పాటు అతని సోదరుడు జలీల్ కార్పొరేషన్ లో అవినీతికి గేట్లు తెరిచారంటూ ఆనం వివేక ప్రెస్ మీట్ పెట్టి మరీ ధ్వజమెత్తారు. ఆనం ఆరోపణలపై మేయర్ వర్గం కూడా ధీటుగా రియాక్ట్ అయింది. ఆనం హయాంలో కార్పొరేషన్ భ్రష్టు పట్టిందని, మేయర్ భానుశ్రీతో కలిసి అవినీతిని పెంచి పోషించారని విమర్శలు గుప్పించారు మేయర్ అజీజ్. టీడీపీలో ఆనం వర్గాన్ని వ్యతిరేకించే కార్పొరేటర్లు, తన అనుచరులతో పాటు టీడీపీ సీనియర్లు కొందరిని కలుపుకొని ఆనం విమర్శలకు కౌంటర్ అటాక్ ఇచ్చారు. ఆ క్రమంలో ఆనం తన అనుచరులైన మైనార్టీలతో అజీజ్ పై విమర్శలు చేయించి వివాదానికి కొత్త టర్న్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అజీజ్ అంటే మైనార్టీలో వ్యతిరేకత ఉంది అన్న సంకేతాలు పంపడానికి ఆనం ట్రై చేస్తే తానేమీ తక్కువ కాదంటూ అజీజ్ కూడా మైనార్టీలతో ఆనంపై విమర్శలు చేయించారు. అలా కొత్తగా పార్టీలోకి వచ్చిన వారిద్దరి పరస్పర ఆరోపణలతో పార్టీ పరువు మరోసారి రోడ్డెక్కడంతో టీడీపీలో ముందు నుంచి ఉంటున్న వారు తెగ ఇదైపోతున్నారు. కాంగ్రెస్ వైసీపీల నుంచి వలసలొచ్చిన ఈ ఇద్దరు నేతలు పార్టీ పరువును గంగలో కలిపేస్తున్నారని కొందరు నేతలు బాహాటంగానే చర్చించేసుకుంటున్నారు. ఇటు మేయర్ అజీజ్ తో పాటు అటు ఆనంని పార్టీలోకి తీసుకొచ్చింది మంత్రి నారాయణే అవడంతో ఈ వ్యవహారాన్ని ఆయన ఎలా చక్కబెడతారో చూడాలి. మొత్తం మీద ఆనం వర్సెస్ అజీజ్ వ్యవహారంతో టీడీపీ జిల్లాలో సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.